హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఈజీగా కాజు గ్రేవీ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా నేను 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇందులో మసాలాలు కలుపుకుందాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ పెరుగు, తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీరని వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఇలా కలిపి పెట్టిన చికెన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే లవంగ, సాజీరా, యాలుకలు, చెక్క వేసుకొని వేయించుకుందాం. అలాగే నేను ఒక 10 జీడిపప్పులు వేసుకుంటున్నానండి. జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకుందాం. ఇలా వేయించుకున్న మసాలాలు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాం. అలాగే సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకేనండి, చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఓకేనండి, చికెన్ ఉడికింది. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ని వేసుకొని కలుపుకుందాం. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. ఓకేనండి, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకేనండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా కాజు గ్రేవీ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.